హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫిష్ ఎక్వేరియంకి ఎయిర్ పంప్ అనేది ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఎయిర్ పంప్ మేకింగ్ ప్రాసెస్లో నేను ఒక మోటార్ని అయితే యూజ్ చేశాను. మీకు ఆ మోటార్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆన్లైన్లో అయితే మీరు దాన్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ నేను లాస్ట్ శానిటైజర్ డిస్పెన్సర్ వీడియోలో ఒక ఓల్డ్ మొబైల్ ఛార్జర్ని అయితే యూజ్ చేశాను. అదే ఓల్డ్ మొబైల్ ఛార్జర్ని ఈ వీడియోలో కూడా ఈ ఎయిర్ పంప్కి అయితే యూజ్ చేసి మన ఇంట్లో ఉన్న ఏసీ కరెంట్తో ఎయిర్ పంప్ వర్క్ అయ్యేటట్టు చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ వర్క్ షాప్. ఫ్రెండ్స్, మెటీరియల్స్ అయితే ప్లైవుడ్ అండ్ మొబైల్ ఛార్జర్, ఒక స్ట్రా, ఆఫ్ అండ్ ఆన్ స్విచ్ అండ్ ఒక ప్లాస్టిక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇది ఒక ఎయిర్ పంప్ మోటార్. ఈ మోటార్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ ఛార్జర్ యొక్క 2 వైర్స్ని కొద్దిగా ఫైర్ అనేది చేస్తే దాని దగ్గర ఉన్న థ్రెడ్స్ అనేవి పోతాయి. సో మనం ఇప్పుడు ఈ మూడింటికి కనెక్షన్స్ అయితే ఇద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు నేను ప్లాస్టిక్ కనెక్ట్ చేసి దాంట్లోకి దాన్ని అయితే ఇప్పుడు నేను సీల్ అయితే చేయాలి ఫ్రెండ్స్. గ్లూ గన్తో సీల్ చేసా. సో ఇప్పుడు మనం మోటార్ దీని మీద ప్లేస్ చేద్దాం. ఫ్రెండ్స్, మోటార్ గ్లూజ్ అయితే స్టిక్ చేసా. తర్వాత స్విచ్ అనేది స్టిక్ చేయాలి మనం. ఇప్పుడు వైర్ అనేది అక్కడ తగ్గకుండా ఉండడానికి వైర్ని కూడా అక్కడ నేను స్టిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక మోటార్కి స్ట్రా అనేది ఫిక్స్ చేసి ఇప్పుడు చిన్న పేపర్ మోటార్కి వెనకాల స్టెబిలిటీ కోసం పెట్టా. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. స్విచ్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసి మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కాస్త వాటర్ అనేది ఫిల్ చేద్దాం. సో మనం ఇప్పుడు మన ప్లాస్టిక్ ట్యూబ్ని అందులో పెట్టి మోటార్ యొక్క స్విచ్ అనేది ఆన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక స్ట్రా తీసుకొని దాన్ని లైట్తో హీట్ చేస్తే బెండ్ అవుతుంది. చూసారు అక్కడ ఎలా బెండ్ అయిందో. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇలా రావాలి అది. అండ్ ఇంకో చిన్న రేడియస్ ఉన్న స్ట్రా తీసుకొని దాన్ని ఒక పీస్ అయితే తీసుకొని ఈ స్ట్రాకి అయితే ముందు ఇలా కనెక్ట్ చేయండి. దీంతో ఇంకో స్ట్రా అయితే పెద్దగా వచ్చేటట్టు చూడండి. చూసారా? ఇప్పుడు నేను దాన్ని నా ఫిష్ బౌల్ ఉన్న హైట్ వరకు సెట్ చేశాను. ఇక్కడ మళ్ళీ గ్లాస్ ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగా వర్క్ అవుతుంది అంత పెద్ద స్ట్రా పెట్టిన. సో మన ఫిష్ బౌల్కి అయితే చూద్దాం. ఇది నా ఫిష్ ఎక్వేరియం. నేను బౌల్లో అయితే ఫిషెస్ని పెంచుతాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్ట్రా అయితే మనం లోపల పెడదాం. ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేద్దాం. వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఇంట్లో చాలా ఈజీగా చేయొచ్చు. ఈ మోటార్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకసారి వెళ్ళి మీరు కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన ఎయిర్ పంప్ అయితే ఎవరికేందో. ఫ్రెండ్స్, నా దగ్గర ఫిష్ ఎక్వేరియం అయితే లేదు, కానీ నేను ఫిషెస్ని బౌల్లో అయితే పెంచుతాను. ఫ్రెండ్స్, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఓల్డ్ మొబైల్ ఛార్జర్ని ప్లగ్ బోర్డుకి కనెక్ట్ చేసి అక్కడి నుంచి వచ్చిన ఏసీ కరెంట్ మన మొబైల్ ఛార్జర్ డీసీ కింద మారుస్తుంది. సో నేను ఆ కరెంట్ నుంచి మోటార్కి అయితే ఇచ్చాను. మోటార్ ఏం చేస్తుంది అంటే బయట ఉన్న ఎయిర్ని పంప్ చేస్తూ ఆ పైప్ నుంచి అలా బౌల్లోకి అయితే ఎయిర్ని అయితే పంప్ చేస్తుంది. సో మనకి ఫిష్ ఎక్వేరియంకి ఎయిర్ పంప్ అనేది సింపుల్గా మీరు రెడీ చేసుకోవచ్చు. మీకు మోటార్ కావాలంటే మీరు ఆఫ్లైన్ షాప్స్లో కొనవచ్చు, లేదా ఆన్లైన్లో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి కూడా బై చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను చేసిన రీసెంట్ వీడియో ఏంటంటే హౌ టు మేక్ ఏ శానిటైజర్ డిస్పెన్సర్. మీకు ఆ వీడియో కావాలంటే నేను ఐ బటన్లో అయితే లింక్ ఇస్తాను అండ్ అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఎయిర్ పంప్ వీడియో చూసారు కదా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో అయితే పెట్టండి. అండ్ మన ఛానల్ తెలుగు టెక్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అండ్ దిస్ ఇస్ మీ సత్యమణికంఠ సైనింగ్ అవుట్.